నిన్న జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 7 నెలల తర్వాత తొలిసారిగా అసెంబ్లీకి వచ్చాడు. ఎప్పుడో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం అప్పుడు రావటం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 7 నెలల తర్వాత ఇప్పుడే అసెంబ్లీకి అయితే రావడం జరిగింది. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, నేను ససేమిరా అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పి భీష్మించి కూర్చున్నాడు. దీనికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళాడు. సరే, ఆ కేసు నడుస్తుంది అనుకోండి, అది వేరే విషయం. మరి నిన్న ఎందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి? రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన ఉన్న చిన్నపిల్లలను అడిగినా చెప్పేస్తాడు. ఎందుకనంటే అనర్హత వేటు భయం. ఏ ఎమ్మెల్యే అయినా సరే సభ అనుమతి లేకుండా 60 రోజులు వరుసగా మానేస్తే ఆ వ్యక్తి మీద ఆటోమేటిక్గా అనర్హత వేటు పడిపోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోతాడు. సాధారణంగా దమ్ము ధైర్యం ఉండి మళ్ళీ కోల్పోతే ఏమవుతుంది, మళ్ళీ పై ఎన్నికలు వస్తాయి కదా, నేను పోటీ చేసి గెలుస్తాను కదా, అప్పుడు అందరికీ చెంపపెట్టలాగా ఉంటుందని భావించేవాడైతే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని జగన్మోహన్ రెడ్డి ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేననే మాట కట్టుబడి ఉండేవాడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిలో మళ్ళీ గెలుస్తామా అన్న కాన్ఫిడెంట్ జగన్మోహన్ రెడ్డికి లేదు. పై ఎన్నికలు వస్తే ఈసారి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాననే నమ్మకం జగన్మోహన్ రెడ్డికే లేదు. దాంతో ఏం చేశాడు, కిక్కురు మనకుండా, అసలు ఎటువంటి ముందస్తు సమాచారం కూడా లేకుండా సభకు వస్తున్నాడని చెప్పి చిన్నగా లీకులు ఇచ్చి నిన్న సభకు వచ్చాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చిన విషయం ఏంటంటే, ఈ రోజు వస్తే మళ్ళీ 59 రోజులు రావక్కర్లా. ఎందుకంటే వరుసగా 60 రోజులు రాకపోతే కదా, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత 7 నెలల తర్వాత మళ్ళీ ఒక రోజు వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్లాను. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బెడిసి కొట్టింది. వాస్తవానికి నిన్న జరిగినటువంటి ఏదైతే గవర్నర్ ప్రసంగం ఉందో అది వర్కింగ్ డేస్లోకి రాదు, అంటే దాన్ని అసెంబ్లీ సమావేశాలుగా పరిగణించరు. మొదటి జగన్మోహన్ రెడ్డికి పాపం ఈ విషయం తెలియక నిన్న ఉండటం కూడా కేవలం 11 నిమిషాలే ఉన్నాడు సభలో. దరిద్రం ఏంటంటే ఆడికి వచ్చిన సీట్లు జగన్మోహన్ రెడ్డి ఉన్నది కూడా 11 నిమిషాలే. అందులో ఎక్కువ మంది కూడా 11వ నెంబరు బ్యారెక్లో ఎక్కువ కూర్చున్నారు వాళ్ళు. సరే, ఇదంతా దేవుడి స్క్రిప్టా లేకపోతే యాదృచ్ఛికం అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి నిన్న కేవలం 9:58కి ఆ సభలో అడుగు పెట్టాడు. అంటే 2 నిమిషాలు తక్కువ 10ంటికి సభలో అడుగుపెట్టాడు. 10:09కి వెళ్ళిపోయాడు. అంటే ఎగ్జాక్ట్గా 11 నిమిషాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి సభలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయిన టైము నమోదైంది, జగన్మోహన్ రెడ్డి అవుట్ అయిన టైము నమోదైంది. అంటే కేవలం 11 నిమిషాలే సభలో ఉండి రాగానే అక్కడ ఏదైతే రిజిస్టర్ ఉంటుందో ఆ రిజిస్టర్లో సంతకం పెట్టాడు. వచ్చిన వెంటనే గవర్నర్ ప్రసంగం ప్రారంభించిన 2-3 నిమిషాలకే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి పట్టుబట్టారు. జగన్మోహన్ రెడ్డి పాపం సభ్యులందరికీ కొనసాగ చేసి మీరు పోడియం దగ్గరికి వెళ్ళండి అని చెప్తే ఒక బొత్స మినహాయించి మిగిలిన వాళ్ళందరూ పోడియం దగ్గరికి వెళ్ళారు. పాపం బొత్సాని నువ్వెందుకు వెళ్తలేదని జగన్మోహన్ రెడ్డి అడిగాడు. ఆ విజువల్స్ అన్ని కూడా రికార్డ్ అయ్యాయి. మరి బొత్స సత్యనారాయణ సరే వెళ్తాం పద్ధతి కాదనుకున్నాడో లేకపోతే పెద్దోడు కాబట్టి ఎందుకు లేని దూరంగా ఉన్నాడో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నువ్వెందుకు పోడియం దగ్గరికి వెళ్తలేదని చెప్పి బొత్స సత్యనారాయణ అడిగినట్టుగా ఆ రికార్డ్స్లో స్పష్టంగా కనపడింది. సరే, దీన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారనుకోండి. అయితే జగన్మోహన్ రెడ్డి అసలు వచ్చిన కళ నెరవేరిందంటే లేదని చెప్పాలి. ఎందుకంటే నిన్న జరిగిన సమావేశాన్ని అధికారికంగా ప్రకటించరు కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చినట్టే కాదు, అంటే జగన్మోహన్ రెడ్డి హాజరు నమోదు చేసుకున్నట్టే కాదు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు రావాల్సిన పరిస్థితి కల్పిస్తుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికిప్పుడు వేటు పడదు. ఈ అసెంబ్లీ సమావేశాలకు రాకపోయినా జగన్మోహన్ రెడ్డి కంటిన్యూగా 43 రోజులు 45 రోజులు రానట్టుగా అవుతుంది. బట్ నెక్స్ట్ సమావేశాలకు రాకపోతే మాత్రం 15 రోజులకు మించి జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేటు అయితే పడిపోతుంది. నిన్న జరిగిన దాంట్లో నిన్న ఎందుకు అంటే, యాజ్ పర్ రూల్ ప్రకారం కూడా అసెంబ్లీ సమావేశాలు అనేవి చైర్మన్ అధ్యక్షతన ప్రారంభమైనప్పుడు మాత్రమే అవి ఆన్ రికార్డ్ అవుతాయి, అవి మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. బట్ నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగం అనేది ఆ సభ జరుగుతున్న సమయంలోకి రాదు. సభకు అంటే నిన్న గవర్నర్ ప్రసంగానికి ఈరోజు ధన్యవాదాలు తెలుపుతారు, అది స్పీకర్ అధ్యక్షతన జరుగుతుంది. సో ఇక్కడి నుంచి పరిగణలోకి వస్తుంది. నిన్న విచిత్రం ఏంటంటే, చాలా మందికి డౌట్ రావచ్చు మొదలైన తర్వాత ఎందుకు అందులోకి రాదని. నిన్న సభా వేదిక మీద ఎవరున్నారు? 3 ఉన్నారు. అలా 3 ఉండకూడదు కదా. వాస్తవానికి నిన్న స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, శాసన మండలి చైర్మన్ ఉన్నాడు, దాంతోపాటు గవర్నర్ ఉన్నారు. అంటే నిన్న సభా వేదిక మీద 3 అధ్యక్షత వహించారు. సాధారణంగా 3 అధ్యక్షత వహించడం అనేది అసలు జరగదు ఎక్కడ.
అది గవర్నర్ ప్రసంగం సమయంలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే అది కూడా ఇరు సభలను ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడతారు కాబట్టి రెండు సభలకు చెందిన వాళ్ళు అక్కడ ఉంటారు. ఇది రికార్డు కాదు, ఇది చాలామందికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న పప్పులో కాలు అందుకే వేసాడు, లేకపోతే ఈ రోజు వచ్చేవాడు నిన్న మానేసి. ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయి ఉండుంటే పోనీ అది అటెండెన్స్ కింద నమోదయ్యేది. రెండోది ఇలా ఏదో ఒక నిమిషం వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతాను అంటే దాన్ని కూడా అటెండెన్స్ కింద పరిగణించరు. మినిమం సమయం సభలో ఉంటేనే, అంటే ఆ రోజు మొత్తం మీద కనీసం రోజు మొత్తం మీద ఒక 4 గంటలు 5 గంటలు జరిగిందనుకోండి, అందులో గంటన్నర జగన్మోహన్ రెడ్డి సభలో ఉంటే మినిమం టైము సభలో స్పెండ్ చేస్తే అప్పుడు దాన్ని ఆ రోజు అటెండెన్స్ కింద పరిగణిస్తారు తప్ప ఇలా నేను వచ్చి ఒక నిమిషంలో సంతకం పెట్టి ఇలా వెళ్ళిపోతాను అంటే దాన్ని అటెండెన్స్ కింద పరిగణించారు. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ కంటి మీద కునుకు లేకుండా చేసింది. అసలు ఆయన మనసు చంపుకుని వచ్చిందే దీనికోసం. పైగా మొన్నటిదాకా సోషల్ మీడియాలో ఎలివేషన్లు ఏమేశారంటే జగన్మోహన్ రెడ్డి సభకు వస్తున్నాడు, ప్రజా సమస్యల మీద సభను దద్దర్లాడిచ్చేస్తాడు, జగన్మోహన్ రెడ్డికి సమాధానాలు చెప్పడానికి మీ 164 మంది కూడా సరిపోరని చెప్పి సోషల్ మీడియాలో పెద్దగా ఎలివేషన్లు ఇచ్చారు. చాలామంది వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఏమనుకున్నారంటే ఓహో నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల మీద పోరాడతాడేమో, పందా మార్చాడేమో, అసెంబ్లీలో నిలదీయాలని నిర్ణయించుకున్నాడేమో, అందుకే వస్తున్నాడేమో, ఈ ప్రతిపక్ష ఇది కూటమి ఏదో సొల్లు చెప్తుంది భయపడ్డాడని. రేపొద్దున సభలో చూడండి మామూలుగా ఉండదు, మా అన్న వాగ్దాటి గర్జిస్తాడు సింహ గర్జన అన్నారు. అందరూ ఊహించింది అదే. పాపం వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఊహించింది జగన్మోహన్ రెడ్డి సభలో గట్టిగా నిలదీస్తాడు, మనం దాన్ని వైరల్ చేయాలా, అది వాళ్ళు అనుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆశల మీద నీళ్లు పోశాడు. తుస్సును వచ్చేసి 11 నిమిషాలు అక్కడ నిలబడి తుస్సును వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. దీంతో వాళ్ళకి ఫీజులు ఎగిరిపోయినాయి. ఇదేంట్రా బాబు, మనమేమో నిన్నటి నుంచి ఈ రోజు వరకు మామూలు ఎలివేషన్లు వేయలేదు, పెద్ద ఎలివేషన్లు వేసాం, సింహం అన్నాం, గర్జిస్తాడు అన్నాం, సభ దద్దరిల్లుద్ది అన్నాం, ఈయనేమో 10 నిమిషాలు కూడా సభలో లేకుండా పారిపోయాడు, ఇప్పుడు మనమేం కౌంటర్ చేయాలరా అని చెప్పి వాళ్ళకేమీ మైండ్ బ్లాక్ అయిపోయింది. రెండోది, పోనీ జగన్మోహన్ రెడ్డి ఉన్న 10 నిమిషాలైనా ఏదైనా ఒక సమస్య మీద పట్టుబట్టి ఇదిగో దీని మీద మాట్లాడాలి అంటే బాగుండేది. ఏం మాట్లాడాడు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా. నువ్వు అసెంబ్లీలోకి వచ్చింది ప్రతిపక్ష హోదా అడగటానికా, ప్రజల సమస్యల గురించి మాట్లాడటానికా? ప్రజలందరూ అడిగే ప్రశ్న అదే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదైనా ఒక దాని మీద ఒక ప్రజా సమస్య మీద నిలదీసుంటే బాగుండేది. రీసెంట్గా మిర్చి రైతుల సమస్య, నువ్వు దాన్ని పెద్ద రాద్ధాంతం చేసావు కదా, మరి దాని గురించి మాట్లాడవచ్చు కదా. మిర్చి రైతుల సమస్యల మీద మాట్లాడదామని మాట్లాడలేడు, ఎందుకంటే కేంద్రం ఆల్రెడీ సపోర్ట్ చేసేసింది. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే నోటి నిండా గడ్డి పెడతారు, మిగతా సమస్యలా పెద్ద కనపట్టలేదు. సో జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చిన విషయం వేరు, అనుకున్నది వేరు, జరిగింది వేరు. ఏదో నిన్న సభకు వస్తే ఇంకా 59 రోజులు రావక్కర్లేదు కదా అనుకున్నాడు, కానీ నిన్న జరిగిన సమావేశం అనేది సభా సమయం కింద రాదు. ఈ రోజు నుంచి స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాలే ఆ అసెంబ్లీ సమావేశాలుగా పరిగణిస్తారు. ఆన్ రికార్డ్ అవి మాత్రమే ఉంటాయి తప్ప నిన్న గవర్నర్ ప్రసంగం అనేది ఇందులోకి రాదు అనేది ఇప్పుడు అసెంబ్లీ వర్గాలు చెబుతున్నటువంటి మాట. ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా షాక్ లాంటిదే చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఒక వార్త వచ్చింది, చూద్దాం. సో ఇది 11 నిమిషాల ముచ్చటే. 7 నెలల తర్వాత సభకు హాజరైన వైకాపా అధినేత సభలో ఉన్నది కొద్ది నిమిషాలే, ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలంటూ ఆందోళనకే పరిమితం. సైగలతో ఆదేశాలు ఇచ్చి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను పోడియం వద్దకు పంపిన జగన్ 6 నిమిషాల్లోనే వారిని వెనక్కి పిలిచి సభ నుంచి నిష్క్రమణ. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆటంకం, బడ్జెట్ సమావేశాల తొలి రోజు వైకాపా తీరిదని చెప్పి ఇదిగో చూడండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సభలోకి వచ్చాడంటే ఎమ్మెల్సీలతో కలిసి ఉదయం 9:58కి సభకు వచ్చాడు, 10:09కి బయటకు వెళ్ళిపోయాడు. ఇది ఆన్ రికార్డు టైం. ఇది చాలామంది ఏంటంటే 11 ట్రోల్ చేయడానికి ఇలా 11 అంటున్నారేమో అని చాలామంది అనుకుంటున్నారు, కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నది కూడా 11 నిమిషాలే. సరే ఆయన 11 వాచ్ చూసుకుని 11 నిమిషాలు కావాలని ఉండకపోయినా మరి నేను అదే అందే దేవుడు స్క్రిప్ట్ ఏమో బహుశా 11 నిమిషాలకే బయటకు వెళ్ళిపోయాడు. 9:58కి లోనికి వచ్చాడు, కరెక్ట్గా 10ంటికి గవర్నర్ ప్రసంగం ప్రారంభమైంది, 10:03కి ఆ సభ్యుల్ని పోడియం వద్దకు పంపాడు, కరెక్ట్గా 6 నిమిషాల తర్వాత వాళ్ళని వెనక్కి రమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్ళిపోయాడు. ఇది నిన్న జరిగింది. పైగా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి వాళ్ళతో నినాదాలు చేయించడం. అరే బాబు, సిగ్గు లేకుండా ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాని ఎమ్మని అడుక్కోవడం ఏంటో నాకు అర్థం కాదు. నా వెంట్రుక బేకలేరు వైనాట్ 175 దగ్గర నుంచి నాకు ప్రతిపక్ష హోదా పడేయండి అని చెప్పి పోడియం దగ్గరికి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని పంపి అడుక్కునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. ఎప్పుడు కూడా
నమ్మకం ఉండొచ్చు, ఆశ ఉండొచ్చు, కానీ గర్వం అనేది పనిచేయదు. జగన్మోహన్ రెడ్డి ఆ గర్వమే ఈరోజు ఈ పరిస్థితికి తెచ్చింది. వైనాట్ 175 నుంచి ఈరోజు ప్రతిపక్షం ఏమంటారా బాబు అని అడుక్కునే స్థాయికి దిగిపోయావు. పరిస్థితులు చూసేవంత దారుణంగా పడిపోయాయో. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. జగన్ సంతకం పెట్టారు, కానీ ఆ హాజరు సాంకేతికంగా పరిగణలోకి రాదు. సోమవారం జరిగింది గవర్నర్ ప్రసంగం మాత్రమే, కాబట్టి సిట్టింగ్ రికార్డుల్లోకి తీసుకోరంటున్న అసెంబ్లీ వర్గాలు. ఇదే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. శాసనసభ్యుడిగా గతేడాది ప్రమాణ స్వీకారం చేశాక రెండవ సారి సోమవారం జగన్ అసెంబ్లీలోకి వచ్చారు. వైకాపా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను వెంట పెట్టుకుని అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశించారు. ఎదురుగా ఎమ్మెల్యేలు సంతకం పెట్టే రిజిస్టర్లో ఆయన కూడా సంతకం పెట్టి తర్వాత వెళ్ళి కాసేపు కూర్చుని తర్వాత బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు బయటకైతే వెళ్ళిపోయారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే సభలో స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాలనే పని దినాలు సిట్టింగ్ గా పరిగణిస్తారు. సోమవారం సభలో సమావేశమైన ఉభయ సభలు, అటు శాసనసభ ఇటు శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. వేదికపై శాసన మండలి చైర్మన్ ఉన్నాడు, సభాపతి అంటే స్పీకర్ అయ్యన్నపోతుడు ఉన్నారు, దాంతో పాటు గవర్నర్ ఉన్నాడు. సో ముగ్గురు కూడా అధ్యక్షత వహించారు. బట్ వాస్తవంగా ఎక్కడా కూడా ముగ్గురు అధ్యక్షత వహించే పరిస్థితి ఉండదు. అది ఆన్ రికార్డు కాదు. అసెంబ్లీ సమావేశాలు అంటే ఖచ్చితంగా ఒక స్పీకర్ అధ్యక్షతనే జరగాలి. అది స్పీకర్ కావచ్చు, లేదా డిప్యూటీ స్పీకర్ కావచ్చు, లేదా ప్రోటెం స్పీకర్ కావచ్చు. సో ఏదైనా కానీ వాళ్ళ అధ్యక్షతన జరిగితే మాత్రమే దాన్ని అసెంబ్లీ సమావేశాలుగా సభా సమయంగా పరిగణిస్తారు. బట్ నిన్న గవర్నర్ ప్రసంగానికి రాజకీయాలకు ఈ అసెంబ్లీ సమావేశాలకు నిన్న సంబంధం లేదు. గవర్నర్ ఇరు సభలను ఉద్దేశించి ఒక తీర్మానం చదువుతారు, దానికి తరువాత రోజు ధన్యవాదాలు తెలుపుతారు. ఇది యాజ్ పర్ రూల్ ప్రకారం జరిగేది. బట్ ఈ ధన్యవాదాలు అనేది అటు శాసన మండలిలోనేమో శాసన మండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన అధ్యక్షతన జరుగుతుంది, ఇక్కడేమో స్పీకర్ అధ్యక్షతన జరుగుతుంది. సో వీటిని పరిగణిస్తారు. బట్ కానీ ముగ్గురు గజి ఒకచోటే కూర్చున్నటువంటి సమయాన్ని మాత్రం పరిగణించరు. సో ఇదే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మింగుడు పడని అంశంగా మారింది. గవర్నర్ ప్రసంగం ముగియగానే సభ వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగంపై మంగళవారం ధన్యవాద తీర్మానం చేయాల్సి ఉన్నందున దానికి ముందుగానే ఆ ప్రసంగాన్ని శాసనసభ మండలిలో టేబుల్ చేస్తారు. అప్పుడే అది రికార్డుల్లోకి వస్తుంది అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. కాబట్టి సాంకేతికంగా సోమవారం జగన్ని సిట్టింగ్ గా పరిగణించరు, అంటే ఆ రోజు దాన్ని హాజరుగా పరిగణించే అవకాశమే లేదు. ఇది ఇప్పుడు వైసీపీ నాయకులకు మింగుడు పడని అంశంగా మారింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఈ ఒక్కరోజు వస్తే మరొక 60 రోజులు అంటే మరొక 6-7 నెలల పాటు మనం రావక్కర్లేదు కదా అనుకున్నాడు. కానీ ఖచ్చితంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి తీరాలి. ఇప్పటికే తన శబదాన్ని పక్కన పెట్టి పాపం భీష్మించి కూర్చుని కూడా గత్యంతరం లేక వచ్చాడు. ఎందుకు వచ్చాడో కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పట్లా. నిజంగా నువ్వు ఈ అనర్హత వేటు భయం కాకపోతే నువ్వు సభలో ఉండి పోరాడాల్సింది, సభా సమావేశాలు మొత్తం కొనసాగాల్సింది. అప్పుడు నమ్మేవాళ్ళు. నువ్వు 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండేసి వెళ్ళిపోయావు అంటే కేవలం అనర్హత వేటు భయంతోనే వచ్చావు అనేది ఇప్పుడు ప్రజలు బలంగా నమ్ముతున్నమాట.